నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. బత్తుల బలరామకృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే బలరామకృష్ణ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. సో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి ఇంటర్వ్యూ మందే. సో బత్తుల బలరామకృష్ణ జనసేనలో వచ్చిన దగ్గర నుంచి ఆ దూకుడు అలానే కంటిన్యూ చేశారు. టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే అయిపోయారు, ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాలా. అలాంటి బత్తుల బలరామకృష్ణ ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలు అబ్జర్వ్ చేస్తే బీదరుపులు వస్తున్నారు. ఎందుకని? ఆర్థికంగా చితికిపోయాను, నా పరిస్థితి బాగలేదు, ఎమ్మెల్యే కాకముందు నేను నా కుటుంబం అష్టైశ్వర్యాలతో తొలతూగేవాళ్ళమని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? జనరల్గా అక్కడ ఒక టాపిక్ వచ్చింది. నేను రాజకీయాల్లోకి రాకముందు బిజినెస్ చేసేవాడిని, కాంట్రాక్ట్లు. ఇండియాలో 23 స్టేట్స్లో బిజినెస్ చేసేవాడిని. సో మనీ అనేది బాగా ఎక్కువ ఫ్లో ఉండేది. అప్పుడు అసలు డబ్బు కష్టం అంటే ఏంటో తెలిసేది కాదు. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చానో బిజినెస్ ఆపేశాను. దాని మీద కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే, కానీ అంత బేదర్పులర్సి అంత పరిస్థితి ఏమీ లేదు. అంటే అప్పుడు చేతి నిండా బిజినెస్ ఉంది, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, రొటేషన్లో అనేది మనీ ఎక్కువ ఉంది, మనీ ఫ్లో ఉండేది. సో ఇప్పుడు అనేది రాజకీయాలు వచ్చిన తర్వాత నాకేమనిపించింది అని అంటే ఇంక బిజినెస్ ఆపేద్దాం అనిపించింది. దానివల్ల ఆ యొక్క సందర్భాన్ని మాట్లాడడం జరిగింది తప్ప అంత బేదరుపులు ఆరాల్సిన అవసరం లేదు. భగవంతుడు నాకు సరిపడగా ఇచ్చాడు. ఎంత కష్టం వచ్చినా ఆ రోజు ఆ ఒక్క ఓడే విన్నారు, కానీ పక్క ఓడే వినలేదు. ఎంత కష్టం వచ్చినా జనసేన పార్టీని రాజానగరం నియోజకవర్గంలో తల ఎత్తుకునేలా జాతీయ జెండాకున్న పొగరు ఎంత ఉందో అంత పొగరుతో కూడా రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాని నిలబెట్టడానికి జన సైనికుల మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళకి ఏ కష్టం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా తలెత్తుకునేలా జనసేన పార్టీని నిర్మాణం చేయడంలో ఉన్నాను తప్ప ఈ బేదరుపులు అనేది మాత్రం కాదు. అలా క్రియేట్ చేశారంతే. నేను చెప్పింది గతంలో ఉన్నటువంటి వ్యాపారం ఇప్పుడు లేదు. కేవలం ప్రజాసేవ కోసమే నేను, నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు కూడా ఫుల్ టైంని దాని మీద ఫోకస్ చేశాము. సమస్యల పట్ల సమస్యలు ఏ విధంగా తీర్చాలి, అక్కడ యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఉన్నాము. కేవలం బిజినెస్ ఆపేయమనే దానికి చెప్పాము తప్ప మేము ఆర్థికంగా నష్టపోయింది లేదు, బాగుపడింది లేదు. మాకు హ్యాపీగా భగవంతుడు ఇచ్చాడు, కష్టార్జితం ఉంది, సంపాదించాము. ఏదైనా అప్పులు ఉన్నా ఎంత ఖర్చులు అవుతున్నాయి అనుకోండి, ఓ సైట్ అమ్మేస్తానో లేదా 4 ఎకరాల పొలం అమ్మేస్తానో మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. రాజకీయం వల్ల నష్టపోలేదు, ప్రజల వల్ల నష్టపోలేదు, జనసేన పార్టీ వల్ల నష్టపోలేదు. హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత అనేది చాలా పెద్దది. ఎందుకంటే చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆయన. నేను ఒక సామాన్య జన సైనికుడిగా వారి దగ్గర జాయిన్ అయితే తక్కువ కాలంలో ఇన్ఛార్జ్ ఇచ్చి నన్ను మంచి స్థానంలో కూర్చోబెట్టారు. అడగకుండానే మొట్టమొదటి సీటు రాజానగరం నియోజకవర్గం అనౌన్స్ చేసి రాజానగరం నియోజకవర్గ చరిత్రని మార్చేసినటువంటి వ్యక్తి ఆయన. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి అసలు మా రాజానగరం నియోజకవర్గం గంజాయి బ్యాచ్తోని, బ్లేడ్ బ్యాచ్తోని, భూ కబ్జాదారులతోని, క్రికెట్ బెట్టింగులతోని అస్తవ్యస్తంగా రావణ కాష్టంగా మారిపోయి ఈ యొక్క అట్రాసిటీ కేసులు, అక్రమ కేసులతో భయభ్రాంతులు అయిపోయిన ప్రజల్ని వాళ్ళందరినీ కాపాడడం కోసం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కొలుములో పెట్టినటువంటి ఒక మంచి అద్భుతమైన ఆయుధంగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి నన్ను దించారు జనసేన పార్టీ తరఫున. మామూలుగా కాదు, ఆయన నాకు పెట్టిన టెస్టులు కానివ్వండి, లేకపోతే అక్కడ పరిస్థితులకు అన్నింటికి కూడా ఖచ్చితంగా నిలబడతాడా లేదా అనేది పూర్తిగా పరిశీలించిన తర్వాత వీడు మాత్రమే సమర్థుడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మి నా యొక్క రాజానగరం నియోజకవర్గ బాధ్యతలు నాకు అప్పగించారు. ఎట్టే పరిస్థితుల్లోనే జనసేన పార్టీని ఖచ్చితంగా అక్కడ నిలబెట్టి తీరుతాము. నేను బతుకున్నంతకాలం జనసేన పార్టీకి కానీ, జన సైనికుడికి కానీ, ఒక వీర మహిళకి కానీ ఏ ఇబ్బంది రాకుండా, ఏ కష్టం రాకుండా, వాళ్ళకి ఏది వచ్చినా సరే నేను పూర్తి స్థాయిలో అండదండలతో నిలబడి రాజానగరం నియోజకవర్గం మాత్రం ఖచ్చితంగా నేను బతుకున్నంతకాలం జనసేన పార్టీని ప్రథమ స్థానంలో నిలబెట్టడమే నా ధ్యేయంగా పనిచేస్తాను. నేను ఇప్పుడు మీరు ఎమ్మెల్యే సంవత్సరాలు అవుతుంది కదా సార్, కంప్లీట్ అయింది, 1.5 year అయిపోయింది. ఈ సంవత్సరాల కాలంలో జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారు ఏం సాధించారు, ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు? టక్కున బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసాం. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలతో రాజానగరం నియోజకవర్గంలో రోడ్లు వేసాం. గతంలో 5 ఏళ్ళు గత పాలన వైసీపీ పాలనలో చూస్తే
100 కోట్లు కాదు కదా 10 కోట్లు పెట్టి రోడ్డు పోసిన పరిస్థితి లేదు. అసలు కొబ్బరికాయలు కొట్టడమే కానీ ఎక్కడ ఒక్క రోడ్డు కూడా పోయలేదు. అలాంటి పరిస్థితులు 100 కోట్లు పెట్టి రోడ్లు వేశాను ఇప్పటి వరకు. అన్ని రోడ్లు కూడా ఓపెనింగ్ చేశాను నేను. శంకుస్థాపనలు కాదు నేను చేస్తా, ఓపెనింగ్లు చేశాను, ప్రారంభోత్సవాలు. 36 కోట్లు పెట్టి అక్కడికి ఫారెస్ట్ అకాడమీని తీసుకొచ్చాను నేను. అద్భుతంగా 36 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు మళ్ళీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అభివృద్ధి చేస్తున్నాను. నిన్నగాక మొన్న తీసుకొచ్చి రంగనాథ స్వామి టెంపుల్ని రోడ్డు మీద అన్యాయంగా దేవుడిని తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఇక్కడ 1,50,00,000 రూపాయలతో రేపు 24వ తేదీన శంకుస్థాపన చేస్తున్నాం. ఇలాంటి అభివృద్ధి పనులు చాలా చేసాం. ఎక్కడ బ్రిడ్జీలు లేకపోతే అక్కడ బ్రిడ్జీలు కట్టించాము. బ్రహ్మాండంగా ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాజానగరం ప్రజలందరూ బ్రహ్మాండంగా చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తే లాస్ట్ ఇయర్ కానీ చూసినట్లయితే అక్కడ వరి పొలాలు మునిగిపోయి పంట నష్టం వచ్చింది, కాయగూరల పంటలు నష్టం వచ్చింది, అరటి తోటలు నష్టం వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇన్పుట్ సబ్సిడీ పేరుతో 6,90,00,000 రూపాయలు ప్రజలందరికీ ఇచ్చాము. ఓకే, బ్రహ్మాండంగానే. ఎప్పుడు కూడా ఇసుక మట్టి దోపిడీలతో నిండిపోయినటువంటి రాజానగరం నియోజకవర్గంలో రైతులందరినీ కూడా చెరువులు పూడికలు తీసుకుని ఆ మట్టిని మీ పొలాలను సత్తువు చేసుకోవడానికి, మీ యొక్క అవసరాలకి పశువుల శాలలు నింపుకోవడానికి ఉచితంగా తోలుకోమని చెప్పి రైతులందరికీ కూడా అవకాశం ఇచ్చాం. కరప్షన్ లేదు, అసలు ఎక్కడ కరప్షన్ అనేది లేదు. క్రియేట్ చేస్తే కరప్షన్ తప్ప, కావాలని చెప్పి ఈ యొక్క దొంగ నాయకులు వాళ్ళ రాజకీయం కోసం మాట్లాడితే తప్ప జీరో కరప్షన్ ఇన్ రాజానగరం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు, మీరు ఎవరైనా మీ తప్పుల్ని ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద మీరు కేసులు బనాయిస్తున్నారు అనేటువంటి రాజానగరం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఒక్క అక్రమ కేసు కానీ ఒక్క అట్రాసిటీ కేసు కానీ ఎక్కడ రిజిస్టర్ అవ్వలేదు. అసలు నేను పెట్టలేదు కదా. అసలు నియోజకవర్గంలో ఏ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. కులాలన్నీ కలిపి ఉన్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అన్ని కులాలు కలిసి ఐకమత్యంగా పనిచేస్తున్నాం. ఒక్క కేసు ఒకళ్ళ మీద పెట్టుకోలేదు, పబ్లిక్ కూడా పెట్టుకోలేదు. నేను పెట్టడం మన దేవుడెరుగు. అసలు పోలీస్ స్టేషన్లో మాకు 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రాజానగరం కాన్స్టిట్యున్సీ, రాజానగరం, కోరుకొండ, సీతానగర్. ఒక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ అవ్వకుండా నేను కొత్తగా కేసులు పెట్టేది ఏముంది? అన్ని కేసులే నా మీదే పెట్టారు. అసలు అందరి మీద కేసులే పెట్టేవారు. రోజుకో కేసు రిజిస్టర్ అయితే 1.5 ఇయర్లో ఒక్క కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు అట్రాసిటీ కేసు, జనరల్ కేసు కూడా రిజిస్టర్ కాలేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంతో ఉన్నారు, అభివృద్ధి చెందుతున్నారు. సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నాయి. ఇసుక బ్రహ్మాండంగా ఉచితంగా ఇచ్చాము, మట్టి ఉచితంగా ఇచ్చాము. ఇక్కడ చూస్తే మద్యం పాలసీ మార్చాము, భూ చట్టాన్ని రద్దు చేసాం, పెన్షన్లు 1వ తారీఖు పెన్షన్గా ఇస్తున్నాం అందరికీ. సూర్యుడు ఉదయించక ముందే పెన్షన్లు ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇచ్చాం, ఉచిత బస్సు ఇచ్చాము. బ్రహ్మాండంగా ప్రజలు ఆనందిస్తున్నారు. పల్లె పండగ పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేసాము. అది డ్రైన్స్ ఇస్తున్నాము. అదే కాకుండా చూస్తే పశువుల సార్లు ఇస్తున్నాం. పశువులు కూడా సంతోషిస్తున్నాయండి. మా నియోజకవర్గం కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే పశువులన్నింటిలో కూడా పశువుల సార్లు ఇచ్చాము. అలాగే ఇంకుడు గుంటలో రైతు పాంపాండ్స్ అని చెప్పేసి పెట్టి ప్రతి పొలంలో కూడా గొయ్యి తీసుకుని భూగర్భ జలాలు పెంచుతున్నాం. తాగునీరు సక్రమంగా ఇస్తున్నామండి. తాగునీరు లేదు, లాస్ట్ గవర్నమెంట్లో సాగునీరు లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఈవేళ సాగునీరు అనే దానికి 2 పంటలుగా పుష్కలంగా ఇచ్చాం. అలాగే తాగునీరుకి ఎక్కడ ఇబ్బంది రాకుండా చేస్తున్నాం. అలాగే చూస్తే ధాన్యం కొనుగోలు రైతన్నలు ఎంత ఆనందంగా ఉన్నారో తెలిసి ఈవేళ డ్రిప్ సిస్టమ్ ఇస్తున్నాము. ఇప్పుడు సబ్సిడీతో డ్రోన్స్ ఇస్తున్నాం. సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు చక్కగా ఇస్తున్నాం. అది కాకుండా గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కోసం నరకం చూపించినటువంటి పరిస్థితులు మీరు కూడా గత ఛానల్లో కూడా మీరు చూపించారు. ధాన్యం కొనుగోలుకు నరకయాతన చూపించేవారు. ధాన్యం డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడితే కూడా ఈవేళ 24 గంటల్లో 2 పంటలని కూడా కొనుగోలు చేసాం. 24 గంటల్లో రైతులకు అకౌంట్లో జమ చేసాం. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టులని అన్నిటిని కూడా ప్రాసెస్లో ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గానికి కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ రోడ్స్, డ్రైన్స్, బరియల్ గ్రౌండ్స్, అలాగే పుంత రోడ్స్, అదేవిధంగా చూడండి ఎలక్ట్రిసిటీ, డంపింగ్ యార్డ్స్, శ్మశానాలు మొత్తం కంప్లీట్ అన్న డ్రింకింగ్ వాటర్ 860 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పెట్టాం. అక్కడ ఇప్పుడు టూరిజం ప్రతిదీ, గోదావరి బండి ప్రతిష్ఠ చేయడానికి రోడ్లు, అసలు ఎ కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ రాజానగరం కాన్స్టిట్యున్సీ చేయడానికి 5,000 కోట్లతో ప్రపోజల్స్ 5,000 కోట్లతో పెట్టాం. ఖచ్చితంగా గ్యారంటీగా మేము 2,000 కోట్ల రూపాయలతో ఖచ్చితంగా మాత్రం అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా ఉన్నాయి. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం.
ఈ నిరుద్యోగులకు కూడా బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి రేపు 28వ తేదీన మనకి 104 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెన్ చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నాం. ప్రతి విషయంలోనూ కూడా డెవలప్మెంట్స్ అక్కడ చూపిస్తున్నాం. గతంలో చూస్తే నాయకులు డెవలప్మెంట్ చూశారు, ఇప్పుడు నియోజకవర్గం డెవలప్మెంట్ ప్రజలు చూస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఒక్క కేసు ఎవ్వరి మీద కూడా లేకుండా నిలబెడుతున్నాం మేము. అయితే మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయ్యారు, మరి మీకోసం కష్టపడినటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. సో ఎంతమందికి మీరు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోగలిగారు? సార్ ఇక్కడ ఖచ్చితంగా నా కోసం, జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం ఎవరైతే కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి పలుమార్లు వారు మాట్లాడారు, హవాయి చెప్పులు వేసుకున్న వాడిని కూడా అసెంబ్లీకి తీసుకెళ్తా అన్నాడు. నా కాన్స్టిట్యున్సీలో, నా రాజనగరం కాన్స్టిట్యున్సీలో అందరూ కష్టపడ్డ వాళ్ళు, పేదవాళ్లే, మధ్యతరగతి కుటుంబీకులు, భవన నిర్మాణ కార్మికులు అందరికీ పొజిషన్లు ఇచ్చాం. ఈవేళ నామినేటెడ్ పోస్టులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఇచ్చాను, అలాగే పిఎస్సిఎస్ చైర్మన్లు ఇచ్చాను, పిఎస్సిఎస్ డైరెక్టర్లు ఇచ్చాను, అలాగే కొన్ని కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చాను. ప్రతివాడు పేదవాడు, ఒక్కడికి కారు ఉండదు, ఒక్కడికి ఇంటికి వెళ్తే ఏసీ ఉండదు. కానీ వాళ్ళందరూ ఈవేళ తల ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మా అందరికీ కూడా కష్టపడ్డ వాళ్ళకి 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇక్కడ నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి అని చెప్పేసి సంతోషపడతారు. బైక్ లేనోడు కూడా ఈవేళ సొసైటీ చైర్మన్ ఇచ్చాను నేను ఈవేళ. ఎందుకోసం డబ్బున్నవాడుకో లేదా 4 సార్లు ఆడు భోజనం పెట్టగలిగేవాడు, టిఫిన్ పెట్టగలిగేవాడు కాదు. కావాల్సింది ఈ యొక్క పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో, ఆహర్నిశలు ప్రజాసేవ చేయాలన్న తపన ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఈరోజు పొజిషన్లో నుంచో పెట్టాను. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు రావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం కాబట్టి ఓ తెలుగుదేశం ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, అలాగే మన జనసేన ఉంది. 3 వాటాలు వేసుకోవాలి కాబట్టి కాస్త కొన్ని పోస్టులు తక్కువ వచ్చినాయి. కానీ నిజానికైతే మాత్రం అందరికీ కూడా ఎవరైతే కష్టపడ్డారో, హవాయి చెప్పులు వేసుకునేవాడికి అసెంబ్లీకి వెళ్తారనే మాట ఎలా అయితే ఉందో, నా రాజానగరం నియోజకవర్గంలో జన సైనికుడు, వీర మహిళలు, పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళు మొదటి ప్రయారిటీ ఇచ్చాం. ఇక్కడ బీసీలకు పెద్దపీట వేసాం. ఓకే, చిన్న అంశం. జనసేన పార్టీలో మీ అధినేత కలిపి 21 మంది ఎమ్మెల్యేలు. అవును. సో ఈ 21 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, సో వీరిద్దరు మినహాయించి మిగతా ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇన్ఛార్జీలు కూడా ఎమ్మెల్యేల కన్నా వారు ఎక్కువ పెత్తనం చేస్తున్నారు అనేటువంటి ఒక రూమర్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? అది రూమర్ అయి ఉండొచ్చు బహుశా, నాకు తెలియదు. మన దగ్గర సమర్థత్వం ఉంటే మనల్ని ఎప్పుడు మనం పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. పని చెయ్యకపోతే నాకు తెలియదు ఆ విషయం. నా కాన్స్టిట్యున్సీ రాజానగరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి మేము ముగ్గురు ఉన్నాము. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి నీరుకొండ వీరన్న చౌదరి ఉన్నారు, అలాగే జనసేన పార్టీ నుంచి నేనున్నాను. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా కూడా మేము ఐక్యమత్యంగా, అన్నదమ్ములకైనా సరే సైక్యత ఉండదేమో కానీ మేము మాత్రం బ్రహ్మాండంగా మాత్రం నియోజకవర్గం అభివృద్ధిలో ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం, జనసేన పార్టీ చూస్తే కృష్ణార్జునుల్లాగా పనిచేస్తున్నాం. ఆయన కృష్ణుడిలాగా ముందు రథసారథిలాగా ఉండి డైరెక్షన్ ఇస్తుంటే నేను వెనకాలండి యుద్ధం చేసి గెలిచాము. ఇక్కడ ఆయన కృష్ణుడిలా నిలబడ్డాడు. ఆ రోజుని తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి అర్జునుడిలా యుద్ధం చేసాం, అధికారం చేపట్టాం. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోకాన్ని ఎలా పరిపాలిస్తారని మన హిందూ పురాణాలు చెప్తున్నాయో అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాజానగరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా పాలిస్తున్నాం. ప్రజలందరికీ కూడా చక్కని పరిపాలన అందిస్తున్నాం, సంక్షేమ అభివృద్ధి కూడా అందిస్తున్నాం. ఎలాంటి విభేదాలు లేవు. ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళకి చిన్న చిన్న గెలుక్కుంటారు. అది అన్నదమ్ముల్లోనే ఉంటుంది, అక్క చెల్లెల్లోనే ఉంటుంది, భార్య భర్తల్లోనే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మా రాజానగరం నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి అద్భుతమైన పాలన సాగిస్తుంది. ఎక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మరొక అంశం సార్, ఇటీవల కాలంలో కాస్త వివాదాస్పదమైంది మీ మీద. ఓకే. దివంగత నేత వంగవీటి మోహన్ రంగ, ఆయన పేరంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు. ఆయన రాజకీయ జీవితం ఎంత సంచలనం, ఆయన మరణం కూడా అంతే సంచలనం. ఓకే. అలాంటి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలని ప్రతిష్ఠించేటువంటి క్రమంలో మీరు మీ నియోజకవర్గంలో అడ్డుకున్నారని, రంగా గారి విగ్రహాలని
పెట్టనివ్వట్లేదని చెప్పేసి ఇండైరెక్ట్గా మీ మీద కాలపాలెం బుజ్జి రాధారంగ మిత్రమండలికి సంబంధించి ఆయనతో పాటు తోట తిరుమూర్తులు గారు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి మాట్లాడినటువంటి ఒక ఎపిసోడ్ జూలై 4వ తారీఖున ఓకే ఇండైరెక్ట్గా మీ మీద. కానీ మీరు ఎక్కడ స్పందించలా. అంటే నిజంగా మీరు రంగా గారి విగ్రహాలు అడ్డుకుంటున్నారా? అసలు రాజానగరం నియోజకవర్గంలో రాధా గారిని తీసుకుని వెళ్ళి నేను మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే 3 years బ్యాక్ 50 కార్లతో పెద్ద గజమాల పూర్తి బ్రిడ్జి మీద ఆయనకి దండేసి ఆయన్ని 50 కార్లు నా యొక్క సొంతంగా నేను ఏర్పాటు చేసిన 50 కార్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ అందరినీ కూడా రాధారంగ మిత్ర మండలి సంబంధించినటువంటి రాధా గారి అభిమానులందరినీ అలాగే రంగా గారి యొక్క ప్రేమతో వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని 500 బైకుల జనాలతో నేను ఆయన ర్యాలీగా తీసుకెళ్లి విగ్రహం ఓపెన్ చేశాను. ఈవేళ ఆయన విగ్రహం అడ్డుకునే అంత మూర్ఖత్వం నాకెందుకు ఉంటుంది? నేను నా స్వగ్రామంలో ఇప్పుడు త్వరలో ఒక 15-20 రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మంచి స్ట్రక్చర్ కట్టి ఉంచి ఒక టెంపుల్ డిజైన్తో తయారు చేసి అలాగే మన రంగా గారిది అదేవిధంగా చూస్తే మనకి ఈయన ఎస్వి రంగారావు గారిది శ్రీకృష్ణదేవరాయలు ముగ్గురు విగ్రహం పెట్టడానికి కూడా తయారు చేసి ఉంది. అక్కడ విగ్రహాలు రెడీగా ఉన్నాయి. రాధా గారు అపాయింట్మెంట్ తీసుకుని త్వరలో ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ వివాదం ఉందో వాళ్ళు అపోహ పడ్డారని నేను అనుకుంటున్నాను. నిజానికి నేను రంగా గారికి నేను అప్పుడు 8th క్లాస్లో ఉన్నాను. రంగా గారు చనిపోయేటప్పటికి ఆయన రంగా గారు మాకు కోరుకొండ వచ్చేటప్పుడు కూడా నేను అంతకుముందు 7th క్లాస్లో ఉంటే ఆయన చూడడానికి నేను అప్పుడు వెళ్ళాను. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా రంగా గారు అంటే పిచ్చి నాకు. కానీ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒక పార్టీ అనేది కాకుండా ఒక కులం అనేది కాకుండా అన్ని కులాలని మనం సమన్యాయం చేయాలి. దానికోసం ఆలోచిస్తామేమో కానీ అసలు పూర్తిగా నేను పుట్టిన కులం కాపు కులం అయినప్పుడు రంగా గారిని కాదనుకుని నేను ఎలా ఉంటాను? కానీ కొంతమంది వైసీపీ డ్రామా ఆర్టిస్టులు మాత్రం రంగా గారికి ఈ యొక్క కొంతమందికి కాపులకి ఇప్పుడు అధికారంలో ఉన్న కాపులకి ఏదో గ్యాప్ను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, దానివల్ల ఏంటి వాళ్ళకి ఏముంది? వైసీపీ కాపులు టార్గెట్ చేద్దామని చెప్పేసి ఒక పనికి మాలినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఏదో ప్రయత్నంలో భాగంగా అందులో నన్ను కూడా కలిపి ఉంటారేమో. ఆ వీడియో నేను చూడలేదు. ఒకవేళ మరి పెద్ద ఆయన మాట్లాడారంటారు నాకు తెలియదు అది. కానీ మా దాంట్లో మా కాన్స్టిట్యూన్సీలో 2 విగ్రహాలు వివాదంగా ఉన్నమాట వాస్తవం. అది పబ్లిక్ ప్లేస్లో పెట్టేశారు. అది రెవెన్యూ వాళ్ళు అడ్డుకున్నారు. కానీ అవి కూడా త్వరలో క్లియర్ చేసి నేను అసలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రంగా గారి విగ్రహం పెట్టండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాను. అలాగే బీసీలకు పూలే గారి విగ్రహం పెట్టమంటాను, అంబేద్కర్ విగ్రహం పెట్టమంటాను. నేను తర్వాత మన దగ్గరకు వచ్చి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం పెట్టమంటాను. నేను రంగా గారికి నేనెందుకు అసలు విగ్రహం పెట్టకూడదు అనుకుంటాను. నా గ్రామంలో చూడండి, నా గ్రామంలో పెయింట్లు అన్నీ వేసేసి అది ఎప్పుడు 3 ఏళ్ల కింద మొదలు పెట్టాము. అలా కార్యాచరణ లేట్ అయిపోయింది. ఇప్పుడు 1 monthలో మనం ఓపెన్ చేస్తున్నాం. రాధా గారినే పిలిచి ఆయన చేతుల మీదుగా మీరు త్వరలో మీ టీవీలో కూడా వస్తుంది. రాబోయే రోజుల్లో 5,000 మంది మినిమం 5,000 బైకులతో బ్రహ్మాండమైన ర్యాలీతో మీ టీవీలోనే వేస్తారు. రాధా గారు వచ్చి మా ఊర్లో విగ్రహావిష్కరణ చేస్తారు. ఇవన్నీ వాళ్ళు కావాలని వైసీపీ వాళ్ళు ఏదో ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది లేకపోతే కాపులకి ఏదో చేశారని చెప్పి ఏదో క్రియేట్ చేసి లేదా రాధా గారు అంటే ఇష్టం లేదు, రంగా గారు అంటే ఇష్టం లేదు, ఇంకోటి ఎవరంటే ఇష్టం లేదని చెప్పి కాపులను విడదీయడానికి ప్రయత్నం చేసి అంశం వైసీపీ వాళ్ళు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కరెక్ట్గా నాకు తెలియదు. కానీ ఏం జరగదు. వాళ్ళు ఇప్పటికీ నెక్స్ట్ 15 ఏళ్ల కాలం పాటు వైసీపీ పార్టీ అనేది ఎక్కడ కనిపించదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 106 600 తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని నిలబెట్టాలి అని మా అందరికి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా 3 పార్టీల కలయిక ఉంటుంది. మీకు కష్టాలు వస్తే ఓర్చుకోండి. మీరు ఓర్చుకునేది మీకోసం నా కోసం కాదు. మనందరి త్యాగం ఆంధ్రప్రదేశ్ యొక్క 5 కోట్ల మంది ప్రజల యొక్క విశ్వాసం, 5 కోట్ల మంది ప్రజల యొక్క విశ్వాసం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మీరు మరొకటి మాత్రం ఆలోచించకండి. పదవుల కోసం జనసేన పార్టీ రాలేదు, లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి రాలేదు. కేవలం ప్రజలను అభివృద్ధి చేయడానికి వచ్చాం మనందరం, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడండి. ప్రజల కోసం కూటమి ఖచ్చితంగా 15 ఏళ్ళు ఉంటుంది. దాని వైపే మనం ప్రయాణం చేద్దాం. ప్రజల కోసం త్యాగాలకు సిద్ధంగా నేను పవన్ కళ్యాణ్ గారు
అనుక్షణం మాకు అందరికీ కూడా బోధించి ప్రతి రక్త పొట్టులో కూడా కూటమి 15 ఏళ్ళు నిలబెట్టాలి మనం, మీరు ఎక్కడ కూడా గీత దాటొద్దని చెప్పేసి పలుమార్లు మమ్మల్ని హెచ్చరించారు. ఒక క్లిష్టమైన ప్రశ్న మీకు చెప్పండి. ఉన్నట్టు చెప్పాలి సమాధానం. చెప్పండి. ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా చెప్పాలి. చెప్పండి. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని కాస్త అవమానపరిచే విధంగా మాట్లాడారు. వెంటనే చిరంజీవి గారు లెటర్ రిలీజ్ కూడా చేశారు. ఓకే. ఆ రోజు అసెంబ్లీలో మీరు కూడా ఉన్నారు. ఎవ్వరు జనసేన ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా కనీసం ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి ఆయన లాస్ట్ అవర్లో మాట్లాడారు. ఆయన లాస్ట్ అవర్లో మాట్లాడారు. అది సబ్జెక్ట్ ఏమైంది అని అంటే బయటకు వచ్చి క్లియర్గా వింటేనే కానీ అర్థం కాలేదు. అక్కడ మాట కొంచెం క్లారిటీ లేదు, వాయిస్ క్లారిటీ లేక తర్వాత చూసుకున్న తర్వాత మనకు అది అర్థమైంది. అంతే తప్ప అక్కడ మాట్లాడడంలో అది కన్ఫ్యూజ్గా మాట్లాడడం వల్ల కొంచెం అర్థం కాక, కానీ నిజానికి అలా ఉంటే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడేవారేమో, కానీ అక్కడ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. తర్వాత ఆలోచిస్తే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకోవడం జరిగింది. అవి చిన్న చిన్న పొరపాట్లు బై మిస్టేక్ జరుగుతుంటే అక్కడ వరకు సర్దుమడిగింది. కానీ ఇక్కడ మనం గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఈగో కంటే కూడా, మన ఈగో ఎప్పుడు మనకు ఉంటుంది, కానీ మన ఈగో కంటే కూడా 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష కూటమి ప్రభుత్వం నిలబడాలి. చిన్న చిన్న వాటిని మనం ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకోవాలనే భావంతో ఉన్నాం మేము. 5 కోట్ల మంది అన్యాయం అయిపోకూడదు. ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఖచ్చితంగా కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రజల యొక్క కాపాడుతాం, ఆంధ్ర ప్రజలను అభివృద్ధి చేస్తాం, అందరూ కలిసికట్టుగా వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. అవుట్ రైట్గా అన్కండిషనల్గా అనౌన్స్ చేశాడు. ఆ ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించి ఈవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అవుట్ రైట్గా ఓట్లేశారు. అలాంటి ప్రజల యొక్క విశ్వాసం నిలబెట్టడమే జనసేన పార్టీ ధ్యేయంగా 21 మంది ఎమ్మెల్యేలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వీర మహిళలు కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. తిన్నామా లేదా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో ఖచ్చితంగా మేము అందరం కూడా నిలబడతాం తప్ప చిన్న గీత కూడా దాటమని మరోసారి మీకు తెలియజేస్తాను. అలాగే గారు, నాగబాబు గారు అంటే మీకు ఇష్టం ఉందా? ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారు ఎంత మా బాస్ అండి ఆయన. అంతే కదా? అవును. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ముగ్గురిని జనసేన ఎమ్మెల్యేలు ముగ్గురిని ప్రేమిస్తారు. అవును. మరి నాగబాబు గారికి ఈ కూటమి ప్రభుత్వంలో పదవి ఇంత లేట్ చేయటం మీకేం బాధ అనిపించలేదా? సో బాధ అనిపించుకోవడానికి ఇక్కడ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మంత్రివర్గ విస్తరణ నాగబాబు గారు మాకు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు, భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు కదా సార్ మంత్రివర్గంలో తీసుకుంటామని. ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు. కానీ కాదు ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత జరగలేదు కాబట్టి మంత్రివర్గ విస్తరణలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొక బెర్త్ ఖాళీ ఉంది కేబినెట్ లో ఉంది, కానీ ఆ ప్రోటోకాల్ వేరే వాళ్ళకి ఉంది. దాన్ని ఏం చేయాలనేది ఆలోచించడానికి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం కాదు ఇక్కడ బ్రహ్మనాయుడు గారు మీరు అంటున్నదే ప్రభుత్వం సగం వెళ్ళిపోయింది, కాలం వెళ్ళిపోయింది అనే దానికంటే ఒకరు నిర్ణయం తీసుకునేటప్పుడైతే ఎప్పుడైనా ఎనీ టైం యూ కెన్ టేక్ ద డిసిషన్. కానీ ఇక్కడ 3 పార్టీల కలయిక ఇది. ఇక్కడ 5 కోట్ల మంది మనోభావాలు ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళ ముగ్గురు కూడా ఎంతసేపు ఆలోచించినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఒక పోలవరం లేదు గడిచినటువంటి 5 ఏళ్ళు, ఒక అమరావతి లేదు, ప్రజలకు ఉద్యోగాలు లేవు, అసలు ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలుగువాడు నేను అని కాలు ఎత్తుకునే విధంగా అమరావతిని అభివృద్ధి మొదలు పెట్టాం, పోలవరం ఫినిష్ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు తీర్చడం వల్ల మా నాయకులు బిజీగా ఉండడం వల్ల ఈ యొక్క పోస్టులు అనేది ఇంకా పంచుకోవడానికి, లేకపోతే ఎవరికి ఎన్ని రేషియో అనేది ఎంత రేషియో అనేది ఇంకా డిసైడ్ అవ్వక కొంత డిలే అయిన మాట వాస్తవం. కానీ నాగబాబు గారికి అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మాత్రం కూటమి ప్రభుత్వంలో చివరికి ఒక్కటే అండి, పవన్ కళ్యాణ్ గారి మాటే మా అందరికీ శిరోధార్యం.
అది నాగబాబు గారికి అవని మాకవని ఎవరికైనా సరే నాగబాబు గారు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు మీరు సమాధానం చెప్పండి. తప్పించుకోవడం కాదు, ఇది క్లారిటీ. విస్తరణ అలా కాదు, విస్తరణ జరగలేదు. ఇస్తారు. మీకుందా లేదా ఆయన మంత్రి చూడాలని? ఖచ్చితంగానే. మాకేంటి జనసేనలో సార్ ఇప్పుడు ఉండడం అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటది. మేము ఏం కావాలి అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, ఆయన ఆశయ సాధన ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తాం తప్ప మాకు పదవుల కోసం నేనైనా నాగబాబు గారైనా మరొకరైనా మేము పదవుల కోసం పాకులాడాం. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కోసం ఆయన ఏ మాట అయితే ఉంటుందో శిరోధార్యం. ఆయన పవన్ కళ్యాణ్ గారి కంటే పెద్ద ఆయన నాగబాబు గారు ఇంట్లో పుట్టడంలో. కానీ అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి మాట అంటే వారు కూడా గౌరవిస్తారు. కాబట్టి మా అందరికీ కూడా మేము ఒక సైనికుల్లో పనిచేస్తాం. అది నాగబాబు గారు అవని, నేను అవని, చివరి కార్యకర్త అవని, నాదన్ల మనోహర్ గారు అవని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటో దాన్ని గీత దాటకుండా మేము వెళ్తాం తప్ప మేము అందరం పదవుల కోసం వచ్చిన వాళ్ళం కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం వచ్చిన వాళ్ళు మేమంతా. పదవులు ఏం చేయాలో, ఎవరు ఏ పదవిలో ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏం బాధ్యతలు అనేది మా బాస్. ఇప్పుడు మా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎలా అంటారో ఆయనతో మాకు సమానమైన మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు తప్ప మాకంటూ సొంతంగా ఎజెండాలు ఉండవు. మాకు ఈ పదవి కావాలి, ఈ పేరు కావాలి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క జన సైనికుడిగా అదే పెద్ద పదవి మా అందరికీ. ఇప్పుడు బలరామకృష్ణ గారు, మీరు చాలా స్పీడ్గా వచ్చారు పార్టీలో, రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల దృష్టిని ఆకర్షించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఇన్ఛార్జ్ ఇవ్వటం, టికెట్ బహుశా మొదటి 2 టికెట్లలో మీది కూడా ఉన్నట్టుంది, అనౌన్స్ చేసిన టికెట్ అనౌన్స్ చేయటం, మీరు గెలవటం అంతా చక్కచక్క జరిగిపోయినాయి. ఇంకో క్యాబినెట్లో బెర్త్ ఖాళీ ఉంది కదా, మీరు ఎందుకు ట్రై చేయకూడదు? సార్ ఇక్కడ అదే మీకు చెప్పాను నేను, నాగబాబు గారికి మీరు మంత్రి అన్నప్పుడే నేను చెప్పాను మాకంటూ ఒక సొంత ఎజెండా ఉండదు. మా జెండా జనసేన జెండా, మా ఆశయ సాధన మా బాస్ పవన్ కళ్యాణ్ గారిది అంతే. మాకు ఇంకా పదవులు, పేరు, ప్రఖ్యాతులు ఇలాంటి వాటి మీద ఉండదు. రాబోయే రోజుల్లో రాజానగరం నియోజకవర్గంలో ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ కూడా కాళ్ళు ఎత్తుకుని తిరిగేలాగా పనిచేసే విధంగా ఉండడం తప్ప మాకు వేరే ఎజెండా లేదు. నేను బతుకున్నంత కాలం, నేను బతుకున్నంత వాళ్ళ చివరి శ్వాస వరకు కూడా జనసేన పార్టీని రాజానగరం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నిలబెట్టడమే నా ఎజెండా. నాకు మంత్రి, ఎమ్మెల్యే, ఇన్ఛార్జా కాదు. నేను జన సైనికుడినైనా సరే రాజానగరం నియోజకవర్గంలో నీ జీవిత కాలం జనసేన పార్టీని నిలబెట్టడమే. జెండా అనేది అలా నిలబెట్టి చూపిస్తాను నేను. సో ఇది నా యొక్క ఎజెండా. అయితే రేపు 29లో కూడా ఖచ్చితంగా మళ్ళీ మీరే పోటీ చేస్తారు రాజానగరం నుంచి. అది నా పవన్ కళ్యాణ్ గారు నా బాస్ చెప్తారు. నేను పోటీ చేస్తానా, నా భార్య పోటీ చేస్తుందా, లేకపోతే ఇంకొకరు పోటీ చేస్తారనేది నా బాస్ చెప్తారు తప్ప నేను నిర్ణయం తీసుకోవడానికి ఏమండి. పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేయడానికి వచ్చాను తప్ప మళ్ళీ చెప్తున్నాను, పదవి కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, సంపాదన కోసం కాదు. సంపాదన కోసం అయితే వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి. నాకు వ్యాపారం చేస్తే నెలకు 3 కోట్లు మిగులుతుంది. కాంట్రాక్టులు చేస్తే ఇప్పుడు మొదలు పెడితే 3 నెలలు చేసేయగలను. నేను వ్యాపారం ట్రాక్ మీద తీసుకురాగలను. అందువల్ల వ్యాపారం చేస్తే బ్రహ్మాండంగా సంపాదించుకోగలను. నాకు డబ్బు అక్కర్లేదు, పదవి అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి కనుచూపు నా మీద ఉంటే చాలు అని భావించే వ్యక్తిని నేను. జన సైనికుడిగా అన్కండిషనల్గా జాయిన్ అయిన పార్టీలో కష్టపడుతున్నాం ప్రజల యొక్క అభివృద్ధి కోసం, నా ప్రాంతం అభివృద్ధి కోసం. ఆయన ఏ బాధ్యతలు ఇచ్చినా చేస్తాను. జన సైనికుడిగా ఉండమంటే కూడా ఉంటాను నేను. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలా ఫీల్ అవుతున్నారా, జన సైనికుల్లో ఫీల్ అవుతున్నారు? నేను జన సైనికుడినే. అవునా? ఎమ్మెల్యేని సంతకం పెట్టడానికి, ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఎమ్మెల్యేగా ఫీల్ అవుతాను తప్ప మిగిలిన కాలం అంతా కూడా జన సైనికులు. ఈవేళ కూడా నా మీద భుజం మీద చేసుకునే నడుస్తారు నా జన సైనికులు. ఈవేళ కూడా ఎవరు చూసినా నన్ను పేరు పెట్టి పిలుస్తారు తప్ప ఎమ్మెల్యే గారు అని ఒక్కడు అన్నాడు జన సైనికుడు. ఎందుకంటే నేను కుటుంబ సభ్యుడిలా ఉండిపోయిన వాళ్ళకి. నేను అందుకే మా వాళ్ళు లోకల్గా కూడా ముద్దుగా మా మాస్ లీడర్ అని పిలుచుకుంటారు తప్ప వాళ్ళు ఎవడో కూడా ఈ ఎమ్మెల్యే బిల్డప్, వీడికి కార్ డోర్ తీసేవాడు ఒకడు, గ్లాస్ తీసేవాడు ఒకడు, ఇలాంటివి ఉంటాయి. నాకేం ఉండవు అసలు. ఏముంది, బైక్ వేసుకుని వెళ్ళిపోతాను నేను ప్రజల దగ్గరికి. నాకేముండదు. నాకెందుకు వీళ్ళంతా నా జన సైనికులండి. నాకు కూడా ఉండేవాళ్ళు. రక్తంలో ప్రతి అణువు ఎలాగైతే మనకు శరీరానికి ఉపయోగపడుతుందో అంతకంటే బాగా నాకు జన సైనికులు వేరే మహిళలు నన్ను చూసుకుంటారు. వాళ్ళు ఏం తింటే అదే తింటాను నేను వాళ్ళతో పాటు. వాళ్ళు ఎలా పోయి కూర్చుంటాను, నేను వాళ్ళతో పాటు తిరుగుతాను. అందుబాటులో ఉంటారా 24 గంటలు? నేను, నా శ్రీమతి 24 గంటలు జన సైనికులు ఎదురుగానే ఉంటాం. వీర మహిళలు ఎదురుగా ఉంటాం. కష్టం వస్తే అర్ధరాత్రి అయినా అపరాత్రి నా బెడ్రూమ్లోకి వచ్చి నా బెడ్రూమ్లో నా మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటాం.
లేదు నేను తినే దగ్గర వాళ్ళు కూర్చుని తింటారు, లేదు వాళ్ళు తినే దగ్గర కూడా నేను వెళ్ళి కూర్చుని తింటాను. మాకు జన సైనికులు మేము కలిసి ఉంటాం ఇక్కడ. ఎప్పుడు నాకు ఎమ్మెల్యే అయిన ఫీలింగ్ లేదు. ఈవేళ ఎంత ఫ్రీగా ఉంటుందని అంటే ఈరోజు బైక్ వేసుకుని వెళ్ళిపోతాను వాళ్ళ ఇళ్ళకి. నాకు కారు కావాలి, డ్రైవర్ కావాలి, గన్మెన్ కావాలి. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినంత మాత్రం వాళ్ళందరూ వాడుకోవాలని కాదు, నేను ఒక్కడనే వెళ్ళిపోతాను. నేను నా ఫోను మీరు ఎప్పుడు కాల్ చేసి చూడండి, నా పిఏలు ఎత్తరు, నేనే ఎత్తుతాను నా ఫోను. అవును, నా ఫోన్ ఎవడో చేతిలో పెట్టుకోడు ఎవడో, ఎందుకంటే నేనే పెట్టుకుంటాను, నేనే మాట్లాడతాను. ఒకవేళ ఇలాంటి మీటింగుల్లో ఎక్కడైనా ఉంటే ఆ తర్వాత వెళ్ళి కాల్ చేస్తాను. అసలు మాకు జన సైనికులు అనే వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు నాకు. ఎక్కడైనా జన సైనికుడు కాకుండా ఉండి ఆ కల్తీ వాళ్ళు ఎక్కడైనా ఉన్నవాడు ఎవడైనా ఉంటే నాకు తెలియదు, కానీ ఉంటారు కదా వైసీపీ వాళ్ళు వచ్చి జనసేన కండు వేసుకుంటే ఎక్కడైనా కొంచెం అటు ఇటు చేసేవాళ్ళు అప్పుడప్పుడు రాంగ్ స్టేట్మెంట్లో ఏదైనా ఉండాలి. కానీ జన సైనికుడు వీర మహిళలు అంటే నాకు ప్రాణం పెడతారు, వాళ్ళు నాకు ప్రాణానికంటే ఎక్కువ. రైట్, చివరిగా మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటి, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక 4 మీద ఇన్ఛార్జీల మీద వేటు పడ్డాయి. ఇటీవల కాలంలో రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి మీద సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఆయనకి ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు. ఇంకొంతమంది మీద వేటు పడిన పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఎమ్మెల్యేలు, మీరు ఎమ్మెల్యే, మిగతా ఎమ్మెల్యేలు మీరు మాట్లాడుకుంటారా? మన అధ్యక్షులు వారు ఏమైనా తొందరపడుతున్నారా, లేకపోతే విచారించకుండా వాళ్ళ మీద వేటు పడుతుందా? ఈ విధంగా ప్రతి ఇన్ఛార్జి మీద వాళ్ళు ఏదన్నా ఒక స్టెప్ ముందుకేస్తే వేటేస్తే పార్టీ నష్టపోదా అని మీకేమి డిస్కషన్లు ఉండవా మీ పార్టీలో? సార్, ఇక్కడ దుర్యోధనుడు సభలోకి వెళ్ళి చూస్తే ఒక మంచోడు కూడా కనిపించలేదు. ధర్మరాజు సభలోకి వెళ్ళి చూస్తే ఒక చెడ్డోడు కూడా కనిపించలేదు. చూసే కళ్ళను బట్టి ఉంటుందా? చూసే కళ్ళను బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన అన్న తర్వాత ఎలక్షన్ల ముందు మీ టీవీలో కూడా 36 సీట్లు, 40 సీట్లు, 45 సీట్లు, 50 సీట్లు ఇలాగని చెప్పుకున్నాం మనం. కానీ జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కడు కూడా, ప్రతి స్టేట్ కమిటీలో ఉన్న నాయకుడి నుంచి మొదలుపెట్టి చివరి జన సైనికుడి వరకు కూడా ఆలోచించేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి, ఆ వ్యూహాన్ని అనుసరించడం తప్ప వేరే ఆలోచించాం. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్. మాకు అలాంటి కరెక్ట్ అని నమ్మినప్పుడు దాని మీద ఆయన తీసుకునే చర్యల మీద ఏదైనా సరే ఆ వ్యూహంలో భాగమే అది. కొన్నిసార్లు టెస్టులు ఉంటాయి, ఈ టెస్టులో వీడు పాస్ అవుతాడా లేదా అని. ఆ టెస్టులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వీడికి అసలు చిన్నది ఏదైనా పెయిన్ అనిపిస్తే వీడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడో కూడా టెస్ట్ చేయడానికి కూడా అవ్వచ్చు. కానీ అందులో భాగం అవ్వచ్చు. ఆయన వ్యూహం గురించి మనం ఆలోచించలేం కాబట్టి, ఆయన వ్యూహం తెలుసుకునేంత శక్తి మనకు లేదు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి మేము మాట్లాడం. ఆయన వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహం ప్రకారం వారు వెళ్తారు. 4 సార్లు సరదాగా మీకు ఆఫ్ ది రికార్డు చెప్తాను. మీకు 4 సార్లు ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ముఖం రివర్స్లో పెట్టి చూశారు. ఆయన ఏ టెన్షన్లో ఉన్నారో నాకు తెలియదు కదా. లోకల్ పేపర్లో వాళ్ళందరూ కూడా ఏం రాసేవారు అంటే, మాకు అక్కడ లోకల్ మీడియా అంతా ఏం కవర్ చేసిందంటే, బొకే పట్టుకెళ్తే రాజానగరం ఇన్ఛార్జ్ బొకే తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ కనీసం బొకే తీసుకోలేదు కాకముందు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు బొకే తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే బొకే పట్టుకుని వెళ్తే రాజానగరం ఇన్ఛార్జి అతనికి తీసుకెళ్తే బొకే తీసుకోలేదు. చివరికి ముఖం కూడా చూడలేదు. ఎడముఖం పెడముఖం పెట్టుకుంటే నడుస్తున్న పవన్ కళ్యాణ్ బలరామకృష్ణ అని చెప్పి లోకల్ పేపర్లో 4-5 సార్లు వేశారు. నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఫీల్ అవ్వలేదు చెప్పనా? ఆయన 100 టెన్షన్లో ఫ్లైట్ దిగుతారు. ఇక్కడ జనం చూస్తే క్రౌడ్ భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన క్రౌడ్లో ఆయన ఏం ఆలోచిస్తారో మనకేం తెలుస్తుంది. నన్ను చూడలేదు, నన్ను పట్టుకోలేదు, నన్ను ఆ వంక చూడలేదు, నన్ను నవ్వలేదు, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనే ఆలోచన ఎప్పుడూ లేదు మాకు. మరి మొదటి సీట్ ఎలా అనౌన్స్ చేశాడు? అప్పుడు అలా ఆలోచించిన వాళ్ళందరికీ కూడా వైసీపీ వాళ్ళు కూడా బాగా ట్రోల్ చేశారు దాన్ని. అందరికి చెంపపట్టు పెడుతూ రాజానగరం టికెట్ నాకు కూడా చెప్పకుండా ఫస్ట్ అనౌన్స్ చేశారు ఆయన. అందువల్ల ఒక మనిషి మీద ఇష్టం ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో మనోడే కదా అని కొంచెం తీసుకునేటప్పుడు ఆలోచన ఉండొచ్చు. ఆయన వ్యూహానికి వదిలేస్తాం తప్ప అది తప్పు అని చెప్పలేము, రైట్ అని చెప్పలేము. ఆయన వ్యూహం ఏదో ఉంటుంది. నా అనుకునే మనుషులు మేము అందరూ నిలబడమంటే నిలబడతాం, కూర్చోమంటే కూర్చోమంటే ఆయన కోసం డైహార్డ్ ఫ్యాన్స్, పీక్ కోసేసుకోమంటే కోసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ కోసం ప్రతి జన సైనికుడు వీర మహిళ పీక్ కోసుకోమంటే కోసుకుంటారు.
ప్రాణాలు ఇంకొకటికి ఇచ్చి బతికించబట్టే బతికిస్తారు. ప్రాణం నీ ప్రాణం వాడికి ఇస్తే వాడు బతుకుతాడు, వాడు సమాజానికి అవసరం అంటే పీక్కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటప్పుడు వారి వ్యూహంలో భాగంగాని కానీ మేము మాత్రం తప్పు ఒప్పులు ఎంచే శక్తి మాకు లేదు. అది అసలు దాని గురించి ఆలోచించారు. ఎమ్మెల్యే గారు చివరిగా ఒక్క ప్రశ్న. ఎన్నికల ముందు 1/3 నామినేటెడ్ పదవులు తీసుకుంటామన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో 20% నామినేటెడ్ పదవులు జనసేన పార్టీ తీసుకుంటుంది ఈ ప్రభుత్వంలో అన్నారు. కానీ పట్టుమని 10% కూడా రీచ్ అవ్వలేదు. ఎప్పుడు బాధ అనిపించలేదా మీకు? మరి పార్టీ పెరగాలి కదా మీరు కూడా. సార్ ఇక్కడ ఏం అయిపోయింది ఏమి లేదు. ఇప్పుడు బాధపడిపోవడానికి ఈ యొక్క ఎవరో గతంలో పాలించినటువంటి ఆ పాలకుల యొక్క దుర్మార్గమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా జరిగేమో కానీ కాస్త లేట్ అవుద్ది, జాప్యం జరుగుతుంది తప్ప మేము పర్సంటేజ్లు కాదు. పర్సంటేజ్ ఎవరు చెప్పారు? ఫస్ట్ కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటాయి. ఎమ్మెల్యే ఉన్న చోట అవసరమైతే 50% ఇస్తారు, అవసరాన్ని బట్టి తీసుకుంటాం. ఎక్కడైతే సీనియర్ నాయకులు ఉన్నారో, ఎక్కడైతే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డారో, ఎవరైతే జనసేన జెండా మోసారో ప్రతి ఒక్కడికి పదవిచ్చి తీరుతాం, పదవిచ్చి గౌరవిస్తాం, ప్రేమిస్తాం, వాళ్ళతో పాటు కలిసి నడుస్తాం. వాళ్ళే మాకు దిక్యూసి పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తామో చివరి జన సైనికుడు కూడా అంతకంటే ఎక్కువ గౌరవించి ప్రేమిస్తున్నాం మేము ఇప్పుడు. ఎందుకంటే వాడు జెండా పట్టుకున్నాడు, వాడు జెండా పట్టుకుంటేనే ఈవేళ నేను ఎమ్మెల్యే, నా యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. కాబట్టి ఎవరికి అన్యాయం జరగనివ్వం. రేట్ అవుద్ది. సీఎంగా చూడాలని లేదా పవన్ కళ్యాణ్ గారిని? ఆయన వ్యూహంలో ఉంటుంది, ఆయన వ్యూహాన్ని అమలు చేస్తాం మేము. ఆయన సీఎం చేస్తాం, పిఎం చేస్తాం, ఈ మాట్లాడే శక్తి మా దగ్గర లేదు. ఆయన చెప్తారు, ఆయన వ్యూహాన్ని మేము పాటిస్తాం అంతే. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం మా అడుగు, పవన్ కళ్యాణ్ గారి మాటే మా శ్వాస పేల్చాలా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. కాబట్టి మాకు అలాంటి వ్యూహాలే, ఆయన వ్యూహం పాటించడం తప్ప మాకు సొంత ఆలోచనలు ఉండవు. నిజమైన జన సైనికుడు ఎవ్వరికే ఉండదు, నిజమైన వీర మహిళలు ఎవ్వరికీ ఉండదు. మాకు పదవుల పని లేదు. మీకేం బాగానే చెప్తారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు, పదవులు రాని వాళ్ళకి ఏమంటే ఈవేళ పదవి ఉన్నా లేకపోయినా పదవి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చేది ఏమీ లేదు నా నియోజకవర్గంలో నాకు పనులు చేయడానికి. మీరు రాజకీయ నాయకుడు అనుకుంటారేమో, కాదు, సేవకుడనే ప్రతి క్షణం పనిచేస్తున్నాను. ఈ రోజు కూడా కాకి ప్యాంటు కాకి చొక్కా మార్చలేదు. మీరు ఏ మీటింగ్ అంటే చూడండి, కాకి ప్యాంటు కాకి చొక్కా వేసుకుని వెళ్ళిపోతాను, బండి వేసుకుని వెళ్ళిపోతాను. నాకేముంది, నాయకుడు అంటే నాయకులా బతకాలి కదా. కనీసం ఈ 16 నెలల్లో 2 రోజులు సెలవు తీసుకోలేదు నేను, 2 రోజులు కూడా సెలవు తీసుకోలేదు. నా శ్రీమతి ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో హైయెస్ట్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 13,50,00,000 రూపాయలు ఇచ్చిన రాజానగరం నియోజకవర్గం. అనారోగ్యంతో ఉన్నవాడికి అందరినీ కలిసి ఆఫీస్కి రమ్మని చెక్కులు ఇవ్వడం కాదు, ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించి, మీకు ఇదిగోనమ్మా ఈ చెక్కు వచ్చింది, మీ కష్టానికి తోడుగా ఉంటుంది, ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే మళ్ళీ మీరు మాట్లాడండి, ఫోన్ చేయండి అని చెప్పి ఇంటికి వెళ్ళి మరీ తీసుకెళ్ళిస్తాం. ఎంత కష్టమైనా సరే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. గ్రేట్ అండి, గొప్ప విషయం. ఖచ్చితంగా ప్రతి జన సైనికుడిని, ప్రతి వీర మహిళని కూడా ఒక స్థానంలో నిలబెడతాం. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, ప్రజలు బాగుండాలని పనిచేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఎవరైతే జన సైనికులు వీర మహిళలు అనుకున్నారో వాళ్ళందరికీ మంచి స్థానం కల్పిస్తాం. నాకు పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా కానీ జన సైనికుడి వీర మహిళల నమ్మకాన్ని మాత్రం పోనివ్వం. అది యొక్క మా జనసేన పార్టీకి మాకు ఉన్నటువంటి నమ్మకం, ధైర్యం, సంకల్పం, ఉక్కు సంకల్పం. ఇది అన్ని పార్టీల్లాగా కార్యకర్తలను వదిలేయడం కాదు. మీరే ఉంటారు అధికారంలో, కూటమి ఉంటుంది, కూటమి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది. ఎవరు బద్దలు కొట్టలేరు. కూటమిని బద్దలు కొట్టే శక్తి ఎవరికీ లేదు. భగవంతుడు తోడున్నాడు, ప్రజల యొక్క ఆశీర్వచనం ఉంది. కేవలం మేము ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం మాత్రమే కూటమి కలిసి ఉండాలని చెప్పేసి మేము గట్టి సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కేవలం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి చెందడం కోసం, ఆంధ్రులు తలెత్తడం కోసం. ఎందుకంటే విధ్వంసం జరిగింది ఇక్కడ, రావణ కాష్టంలో కాలిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతానే. పవన్ కళ్యాణ్ గారు అడుగుతో మార్పు మొదలైంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మొదలైంది. ఈ అభివృద్ధి జరిగి అందరికీ కూడా కొత్త తరాలకు మంచి ఫలాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ పేరు భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబడాలంటే 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అవసరం. అవసరం కోసమైనా సరే ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని చిన్న మాట పట్టింపులు వచ్చినా ఇగోని ఆహాలు తగ్గించుకుని అయినా సరే మమ్మల్ని మేము తగ్గించుకుని, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు, తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని చెప్పారు. అదే మాటను శిరస పాటిస్తూ
కూటమి ప్రభుత్వానికి కట్టుబడి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మమ్మల్ని మేము తగ్గించుకునైనా సరే ప్రజల యొక్క ఆకాంక్ష, ఆశయం, ప్రజల కోరిక, నమ్మకం ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబెడుద్ది. ధన్యవాదాలు బలరామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు మీరు కూడా మాకు అవకాశం కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిది చూశారు కదా, రానున్న 15 సంవత్సరాల పాటు కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంటుందని, కూటమి ఐక్యతని ఎవరు కూడా దెబ్బ తీలేరని, అదేవిధంగా తన రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధే తన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నానని 24 గంటలు తనతో పాటు తన శ్రీమతి కూడా జనసేన పార్టీ కార్యకర్తలకి, ప్రజానీకానికి అందుబాటులో ఉంటున్నామని చెప్తున్నారు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.